భోజరాజు అనే ఒక మహాచక్రవర్తి చాలా బాగా పరిపాలించాడని మనకి ఈ హిస్టరీలో ఉంది, చరిత్రలో ఉంది. ఆ భోజరాజు అంటే భోజరాజు చక్రవర్తి సంగీతంలోనూ అలాగే సాహిత్యంలోనూ కూడా మహాదిట్ట అనమాట. భోజరాజు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు కూడా. ఆయన కాలంలో జరిగిన ఒక కథ ఇప్పుడు నేను మీకు చెప్తాం అనుకుంటున్నాను. ఆ కథ ఏంటంటే భోజరాజు మహాభక్తుడు కూడా. ఆ భక్తుడు అవడంతో ఆయన అంతఃపురంలో ఉండే శివాలయంలో పూజలు నిత్య పూజలు జరిపేవాడు. అలా అయితే భోజరాజు చక్రవర్తి మొత్తం ఎవరినైనా సరే సంగీతకారులు కానీ సాహిత్యకారులు కానీ చాలా గుర్తించి వాళ్ళని గౌరవించి ఇచ్చేవారు అన్నమాట. అలాగే ఒక ఆ రాజధాని నగరం కాస్త దూరంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక మహా వేద పండితుడు ఉన్నాడు. ఆ వేద పండితుడు చాలా కంటికి దరిద్రం అనిపిస్తున్నాడు. సరస్వతి అమ్మవారు ఆయన దగ్గర ఉన్నా కూడా లక్ష్మికి అనుకరించలేదు. దాంతో తన కష్టాల్లోంచి బయటపడాలని చెప్పేసి భోజరాజుకి తన పాండిత్యం చూపించి తను రాసిన కావ్యాలు చూపించి ఒక గౌరవం ఇవ్వాలి, గౌరవం తెచ్చుకోవాలి, అలాగే కాస్త ఆయన దగ్గర నుంచి సహాయం పొందాలి, ధన సహాయం అది పొందాలని చెప్పేసి ఆ వేద పండితుడు అనుకుంటూ ఉన్నాడు. ఆయన నగరం వెళ్ళి ఇలాగా రాజుగారిని కలవాలి, నేను ఒక పండితుడు అంటే అక్కడ ఎందుకో మరి ఆ టైం అలాంటిదో ఏంటి తెలియదు. కానీ అక్కడ ఆ కావలి వారు ఉంటారు కదా ద్వారపాలకులు, వాళ్ళు ఇప్పుడు కుదరదండి, ఆయనకి చాలామంది అక్కడ సమావేశమై ఉన్నారు, పరిపాలనా సమయంలో లేదు, మీ టైం ఇంకోసారి రండి అని చెప్పేసి పంపించేసాడు. వేద పండితుడు ఏంటి అంటే దేవుడు కరుణిస్తాడని తెలిసింది కానీ పూజలు కరుణివ్వట్లేదు అన్నట్టుగా బాధపడుతూ మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయి అక్కడ శివాలయం ఉంటే ఆ శివాలయాన్ని శివుడికి మొక్కుతూ ఏంటి నా పరిస్థితి, కనీసం నా దరిద్రం ఏంటి స్వామి, నువ్వు కరుణించు, కనీసం ఈ భోజరాజ చక్రవర్తికి ఔదార్యం ఎక్కువ అని తెలిసి అక్కడికి వెళ్తే లోపలికి కూడా నాకు రానివ్వట్లేదు ఈ ద్వారపాలకులు అనుకున్నాడు. మళ్ళీ ప్రయత్నం మానకూడదు, మనకి ఇంత కష్టాలు ఉన్నప్పుడు వేరేగా వెళ్ళకూడదని చెప్పేసి మళ్ళీ ఆ వేద పండితుడు ఒక వారం తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడం, మళ్ళీ సేమ్ అదే జరగడం. అంటే ద్వారపాలకులు కుదరదండి, మీరు ఇక్కడ ఉండిపోండి, అవసరం అయితే ఇక్కడ ఏ రోజు ఖాళీగా ఉంటే ఆ రోజు మేము పంపిస్తాం లోపలికని చెప్పారు. అక్కడేమో నిత్య పూజాది కార్యక్రమాలు చేయాలి, నిత్య రచనా వ్యాసంగం చేయాలి, ఇంట్లో పిల్లలు అంతా ఉన్నారు, అలా కుదరదు. అయితే ఇంకోసారి వస్తానని చెప్పి వెళ్ళిపోవడం. ఇలాగా 3-4 సార్లు జరిగింది. చాలా నిరాశపడ్డాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇంట్లో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఎందుకు వచ్చిన ఈ సాహిత్యం, ఎందుకు వచ్చిన ఈ పాండిత్యం తను బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు కూడా బాధను చూసి మళ్ళా కుమిలిపోతున్నాడు ఈ వేద పండితుడు. ఇలా ఉండగా ఒక పర్వదినాన అంటే ఒక కార్తీక పౌర్ణమి నాడు మహారాజు ఏం చేశాడంటే ఇక్కడ ఈ మన వేద పండితుల ఊరిలో ఒక స్వయంభూ దేవాలయం ఉంది, శివాలయం ఉందని తెలిసి రాజగురువు చెప్తే అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్దాం మహారాజా, ఆయన చాలా ఆ శివుడు చాలా శక్తిమంతుడు, ఆ దేవాలయంకి వెళ్ళి దర్శించుకుంటే మీకు బాగుంటుందని చెప్పి రాజగురువు చెప్పడంతో ఈ వేద పండితుడు ఆ పల్లెటూరు గుడికి తన పరివారంతో కలిసి బయలుదేరి వెళ్ళాడు. ఒక కార్తీక పౌర్ణమి నాడు పొద్దున్నే ఉదయం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలాగా వేద పండితుడు అక్కడే ఉంటాడు, ఆ గుడే ఆయనకి మొత్తం ఆ గుళ్ళో కూర్చుని రాసుకుంటాడు, ఆ గుళ్ళో కూర్చుని బాధపడతాడు, గుళ్ళోకి వచ్చి పూజ చేసుకుంటాడు. ఇలా అక్కడ ఉన్నాడు. ఈ సమయానికి ఏంటి మహారాజు గారే మన దగ్గరికి వస్తున్నాడా, మన శివయ్య ఇంత ఏర్పాటు చేశాడా, ఎలాగైనా ఇవాళ కలవాలి, నేను వెళ్తుండే నాకు ఆయన సమయం దొరకలేదు ఇప్పటిదాకా 4-5 సార్లు, ఇప్పుడు ఈ పరమేశ్వరుడు యొక్క దయ వల్ల మనకి ఆయన వస్తుంటే చాలా ఆనందపడి అక్కడ ఆ దేవాలయంలో అక్కడ ఉన్న అర్చకులందరికీ పూజారులందరికీ కూడా ఈ వేద పండితుడు బాగా తెలిసి, ఎందుకంటే ఆ ఊరు వాడే మహాపండితుడు తెలుసు, ఆయన రాసిన కావ్యాలన్నీ వినిపిస్తుంటాడు, శివయ్యకి వినిపిస్తాడు, పండిత పూజలకి వినిపిస్తుంటాడు కాబట్టి తెలుసు. కాబట్టి ఈ మహారాజు వచ్చే సమయంలో ఈయన కూడా లోపల దేవాలయంలో ఉండేట్టుగా అనుమతించాడు. లేదంటే ఈ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల రాజుగారు వచ్చినప్పుడు అందరూ బయటికి వెళ్ళిపోవాలి. అయితే ఈయన కూడా ఒక పండితుడే కాబట్టి మీరు లోపల ఉండండి, మహారాజు గారు ఆయన మంత్రులు అంతా కూడా వాళ్ళు ముఖ్య పరివారం అంతా కూడా అక్కడే ఉంటారు, మీరు ఉండండి అని చెప్పి దేవాలయ పూజారులు వేద పండితుడికి చెప్పారు. చాలా సంతోషించాడు. ఆ తర్వాత వాళ్ళు అర్చనలు ఏవి చేశారు, అభిషేకాలు చేశారు. చేసినప్పుడు వేద పండితుడు అలా చూస్తూ ఉన్నాడు. మహారాజు కూడా నమస్కరిస్తూ ప్రార్థించుకుంటున్నాడు స్వయంభూ అయినటువంటి ఆ శివయ్యని. ఆ సమయంలో వాళ్ళు ఈ వేద పండితుడు ఏం చేశాడంటే మహారాజుకి కాస్త దగ్గరగా వెనకాల వరుసలో నిలబడ్డాడు. మిగిలిన ఆయనకి కావాల్సిన వాళ్ళు ముఖ్యులంతా రాజగురువు కానీ మిగిలిన వాళ్ళంతా కూడా మంత్రులు కూడా ఆయన పక్కన నిలబడ్డారు, వెనకాల కాస్త వెనక్గా నిలబడ్డాడు. నిలబెడుతుంటే ఆ గర్భాలైనటువంటి ఆ శివలింగానికి ఈ అర్చనలు అభిషేకాలు అన్నీ చేసిన తర్వాత షోడశ పూజ చేశాక హారతి ఇస్తున్నారు, నీరాజనం ఇస్తున్నారు. అప్పుడు ఏదో ఆలోచించిన వేద పండితుడు ఒక్కసారిగా గట్టిగా ఆ గర్భాలయంలో గర్భగుడిలో పరమేశ్వరుడు లేడు అని అరిచాడు, గట్టిగా అరిచాడు.
వేద పండితుడు ఏం ఆలోచించుకున్నాడో తెలియదు, ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడో ఏమింతో తెలియదు. ఒక్కసారిగా మహారాజా అంతా వాళ్ళంతా ఉన్నారు, ప్రోటోకాల్ కూడా లేకుండా ఆ గర్భగుడిలో పరమేశ్వరుడు లేడు అని అరిచాడు. అరిచేసరికి అందరూ అక్కడ స్టన్ అయిపోయారు. ఒక్కసారి పరమేశ్వరుడు కోపంగా వెనక్కి తిరిగి చూస్తే ఈ వేద పండితుడు ఒక్కసారిగా అంతా కంగారు పడి ఈయనకి శిక్ష తప్పదు, మహారాజు ప్రత్యేకించి వచ్చి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ ఉండగా ఇలా గర్భగుడిలో దేవుడు లేడని అరుస్తాడేంటి, ఈశ్వరుడు లేడని అరుస్తాడేంటి అనుకుంటే ఒక్కసారి ఆగి ఒక్కసారి పూజ జరుగుతుంది, అక్కడ ఆరతి ఇచ్చారు, నమస్కారం కళ్ళకద్దుకుని వెనక్కి తిరిగి మీరెవరు చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నారు, పండితుడిలా కనబడుతున్నారు, గర్భగుడిలో దేవుడు లేడని మీరు ఎలా చెప్తారు, ఏమిటి అసలు మీ తంతు ఏమిటి, మీరు ఎక్కడంటే అక్కడ ప్రధాన పూజారి ఈ ఊరు ఆయన అండి, ఆయన పండితుడు అండి, మరి అలా ఎందుకన్నారు తెలియదంటే ఆయన సంజయించాడు, మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు వేద పండితుడు ఏమి సంకోచం లేకుండా మహారాజా నమస్కారాలు, నన్ను మన్నించాలి, నేను ఇచ్చే సంజేషి మీరు నచ్చితే ఏంటి అప్పుడు మీరే నమ్ముతారు గర్భగుడిలో పరమేశ్వరుడు లేడు అని మళ్ళీ అన్నాడు. చెప్పండి మీ సంజేషి ఏంటో అన్నాడు. ఎవరు మన భోజరాజ మహాచక్రవర్తి అనేసరికి అంతకుముందు మీరు వినే ఉంటారు, నారాయణుడికి ఆయన సగభాగం ఇచ్చేసాడు ఆయన శరీరంలో, అందుకే శంకర నారాయణుడు అంటారు సగభాగం ఇచ్చేయడం వల్ల. అలాగే తర్వాత ఆయన ధర్మపత్ని అయినటువంటి పార్వతీ అమ్మవారికి సగం ఇచ్చేసి అర్ధనారీశ్వరుడు అయ్యాడు, సగం నారాయణకి ఇచ్చి శంకరనారాయణుడు అయ్యాడు, సగం శరీరం ఇచ్చేసి అర్ధనారీశ్వరుడు అయ్యారు. మీకు ఆ విషయం తెలుసు కదా, మీరు ఒప్పుకుంటారంటే అవును చెప్పండి అన్నాడు. అన్న తర్వాత అప్పుడు మహారాజు అంటే అందుకే నేను లేడన్నాను అన్నాడు. అంటే ఆయన సంబంధించినట్టు ఏ చిహ్నం కానీ అలాంటివి ఏం కూడా మీకేం కనపట్లేదు గర్భాలయంలో స్వామివారి దగ్గర, పోనీ ఇద్దరు శంకరనారాయణ అర్ధనాథ్ మీ మాటకు ఒప్పుకుంటాను, చిహ్నాలు ఏమి కనపట్లేదా అన్నాడు. ఏం కనపట్లేదు. గంగ పరిస్థితి ఏంటి, ఆయన జటాజుటంలో ఉండాల్సిన గంగ పరిస్థితి ఏంటి మీకు ఆ మాట చెప్పండి, అది ఒక చిహ్నం మీకు కాదా అని ఇది ఏదో పండితుడు ఏదో మాట్లాడబోతున్నాడనే విషయం గురించి ఆయన కూడా సాహిత్య ప్రియుడు చమత్కారి కాబట్టి ఈయన చమత్కారంగా ఏదో మాట్లాడబోతున్నాడు ఊహించి చెప్పండి అన్నాడు. అదే గంగా అనేది దాని సహజ లక్షణం ప్రకారం సముద్రంలో కలిసిపోయిందండి మహారాజా అన్నాడు. అనేసరికి సరే ఆయన నెత్తి మీద మేము చూస్తూ ఉండగా నెలవంక అంటే చంద్రుడు ఆయన ఏమయ్యాడు మీరు చూసారో లేదో, కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు నాడు ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆకాశంలో ఉంటాడు, అప్పుడు శివుడి నెత్తి మీద లేనట్టే కదండి మహారాజా అన్నాడు. ఓహో ఇలా సాగుతుంది బాగానే ఉందని చెప్పి సరే ఆయన ఒక మహాశక్తిమంతుడు మహాదేవుడు, ఆయన శక్తి ఎంత ఎక్కడికి పోతుంది అదే చెప్పండి పండిత వర్య అన్నాడు. ఆయన శక్తి ఎక్కడ ఉంటుంది, గుడిలో ఆయన దగ్గర నిక్షిప్తమై ఉంటుంది కదా అన్నాడు. అప్పుడు నేను నవ్వుతూ మీ ప్రార్థనలు మెచ్చి మిమ్మల్ని మెచ్చి ఆయన శక్తి అంతా మీకు ఇచ్చేసాడు కదండి మహారాజా అన్నాడు. ఇదంతా చూస్తుంటే తను తిడుతున్నాడు, నిందాస్తుతి అంటారు దీన్ని, మహారాజుని వ్యంగ్యంగా తిడుతున్నాడనే విషయం భోజరాజు సరేనండి అక్కడికి పక్కన పెట్టండి, ఆయన ఒక బిచ్చగాడిలాగా ఒక పాత్ర ఉంటుంది కదా, భిక్ష పాత్ర ఉంటుంది కదా, భిక్షాపాత్ర, ఆ పాత్ర ఏమైంది అన్నాడు. అప్పుడు ఒక నిట్టూరు పిడిచి ఈ వేడ పండితుడు ఏమన్నాడంటే అయ్యా ఆ భిక్షాపాత్ర ఏమైందని మీరు అడుగుతున్నారు, మీకు వచ్చేది మంచిదే, ఆ భిక్షాపాత్ర నాకు వరంగా ఇచ్చాడండి అన్నాడు. అప్పుడు వెంటనే భోజరాజుకి చుబుక్కుమంది, అంటే చాలా పేదరికంలో మగ్గుతున్నాడు, ఈయనకి సరైన గుర్తింపు లేదు, గౌరవం లేదనే విషయాన్ని గ్రహించి క్షమించాలి, మీ స్థితిని గుర్తించలేకపోయాం, మీరు నా దగ్గరికి రావాల్సిందంటే ఏమోనయ్యా నేను మీ దగ్గర చాలాసార్లు వచ్చాను, నాకు మీ దర్శన భాగ్యం కలగలేదు, ద్వారపాలకులకు నా మీద కనికరం కలగలేదు, మిమ్మల్ని దర్శించడానికి కూడా నాకు వాళ్ళ అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకి ఏదైనా ఇచ్చిపుచ్చుకుని మిమ్మల్ని దర్శించవచ్చంటే నేను రూపాయి కానికి కూడా నేను ఇవ్వలేను, వాళ్ళు అదేదైనా ఆశించారేమో నాకు తెలియదని వాళ్ళు లంచం తీసుకుంటే కానీ లోపల పంపించట్లేదు ఒక వార్త గ్రహించి ఈ వేద పండితుడు ఆ విషయం కూడా ఆయన చేరవేశాడు. క్షమించాలి ఇలా జరిగినందుకు, మీకు శతకోటి నమస్కారాలు, మీ చమత్కారంలోనే మీ బాధ మీ ఆంతర్యం నాకు అర్థమైందని చెప్పేసి ఆ తర్వాత మీకు ఇటువంటి బాధ లేదు, నా ఆస్థానంలో మీరు రావాలి, మీ కావ్యాలన్నీ నాకు అంకితం ఇవ్వాలి అని చెప్పి ఆయనకి కానుకలు అగ్రహారాలు మీ జీవితానికి ఏం తిరుగులేదు అని చెప్పేసి ఆయనకు నమస్కారం చేసి ఇవన్నీ ఇచ్చాడన్నమాట. ఆ రకంగా పరమేశ్వరుడి సమక్షంలో ఈ భోజరాజ చక్రవర్తి ఈ వేద పండితుడికి ఘనంగా సన్మానం చేసి అటువంటి ఏ లోటు లేకుండా చేశాడు. ఈ కథలో ఏమిటి ఆయన చమత్కారం వాక్చాతుర్యం వేద పండితుడి ఒక విషయం మనం గ్రహించాలి, ఎక్కడైనా వాక్చాతుర్యంతో మాట్లాడాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు, మాటలను చెప్పాలి. అయితే ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఏదైనా కలవాలన్నప్పుడు చాలా లౌకికంగా మాట్లాడాలి, మన వ్యక్తిత్వానికి భంగం కలగకుండా జాగ్రత్తగా వినండి, అంటే మనం తగ్గించుకోకుండా
అలాగే మనం విపరీతంగా పొగిడేసుకుని అవతల వాళ్ళు చులకన కాకుండా, గొప్పలు చెప్పుకోకుండా, మనం పొగుడుకోకుండా, అలాగే ఎంతలో చెప్పాలో అంతలో చెప్తే అంది అంతనంతగా చెప్తూ అవతల వారు కూడా ప్లీజ్ అయ్యేటట్టుగా వాళ్ళు ఇచ్చిన సమయంలో సమయం అక్కడ పరిస్థితిని సమన్వయపరిచి వాళ్ళకి చెప్తే, అంటే అక్కడ మనం ఏం చేయాలి, మనం అనుకున్నది మన మాటల వల్ల సానుకూలత అవుతుంది. లేదంటే ఈ మాట వల్లే మన వ్యవహారం కూడా బెడిసి కొడుతుంది. అంటే దీనికి బుద్ధి సూక్ష్మత కావాలి. పాండిత్యంతో పాటు బుద్ధి సూక్ష్మత కావాలి. అలాగే లౌక్యంగా మాట్లాడగలగాలి. ఎదురు వ్యక్తికి మన భావన. ఇక్కడ వేదపండితుడు ఏం చెప్పాడు, ఆ భిక్షా పాత్ర ఏమైంది అని అడిగాడు. అది నాకు ఇచ్చాడు పరమేశ్వరుడు పరంగా అంటే, నాకు ఈ దరిద్ర బతుకు నాకు అంటగట్టాడు అని ఎంతో చెప్పకనే చెప్పినట్టు తన బాధ అంతా ఒక్క మాటలో చాలా. అందుకే మాటలు ఎప్పుడూ చాలా పొదుపుగా వాడుతూనే, అదుపుగా వాడుతూనే మన భావాన్ని ఎదురు వ్యక్తికి తెలియజేయాలి. అలాగే ఇందాక చెప్పిన మనం తక్కువ చేసుకోగలే, వ్యక్తిత్వం భంగం కలగకూడదు, ఆత్మాభిమానం భంగం కలగకూడదు, అలా మనకు విపరీతంగా పొగిడేసుకోకూడదు. మన గొప్ప ఇంత అంతనే అవతల వాళ్ళు గుర్తించేటట్టుగా మనం మాట్లాడాలి. అంతే తప్పితే ఇప్పుడు ఈ వేద పండితుడు ఏదో ఒక పెద్ద పద్యాలు చదివేలేదు, అక్కడేమి పెద్ద కావ్యాలు అక్కడ చదివి నిపించేయలేదు. ఇచ్చిన సమయంలో శక్తి ఎక్కడుంది, పరమేశ్వరుడు లేడన్నాడు ఒక మాట. ఆ లేడుందని సమర్థవంతంగా చెప్తూ పరమేశ్వరుడు సగం శంకరుడికి ఇచ్చేసాడు తన శరీరాన్ని, శంకరనారాయణుడు సగం పార్వతీకి ఇచ్చి అర్ధనారీశ్వరుడు కానీ ఆయన లేడు. ఆయన చిహ్నాలైనా ఉండాలి కదా ఆ పెద్ద మనిషి అన్నప్పుడు ఈ మాటలు చెప్పాడు. గంగా అనేది ఆ సముద్రంలో కలిసిపోయినాడు, చంద్రుడు పౌర్ణమి పూట కాబట్టి పైకి వెళ్ళిపోయాడు, ఆకాశంలోకి అన్నాడు. తర్వాత ఆయన శక్తి అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మీకు ఇచ్చేసాడు, ఆయన మీ ప్రార్థనలు మెచ్చాడు. మరి సరే కనీసం ఆ భిక్షాపాత్ర అయినా ఏమైందంటే నాకు ఇచ్చేసాడు అన్నాడు. నేను అడుగుతుంటానని చెప్పకనే చెప్పాడు. ఇది లౌక్యంగా మాట్లాడడం, వాక్చాతుర్యం అంటే ఇది. చాలామంది వాక్చాతుర్యం అంటే ఏంటంటే, వాక్ అంటే మాట, వాక్ అధిపదే పరమేశ్వరుడు. వాగ్రద్ధావివ సంపృక్తో వాగ్రద్ధావివ ప్రతిపత్తే జగదత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరుని ఆ భోజరాజ చక్రవర్తి ఆస్థానంలో ఉండే కాళిదాస్ గారి కావ్యంలో ఒక శ్లోకం. అంటే వాక్కి అంటే మనం మాట్లాడే మాటకి, మన ఆలోచనలుకి ఎవరు తల్లిదండ్రులు అంటే పార్వతీ పరమేశ్వరులు, వాళ్ళకి అధినేతలు. వాళ్ళే ఈ ప్రపంచానికి, విశ్వానంతరికి జగదత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరుడు, ఈ జగత్కే తల్లిదండ్రులు, ఆది దంపతులు. కాబట్టి ఆ మాట, ఆలోచన అంత శక్తివంతంగా ఉంటాయి. వాళ్ళలోనే ఆ శక్తి ఉంది కాబట్టి దానికి అధిపతులు వాళ్ళు. కాబట్టి ఆ వాక్ ముఖ్యంగా ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, మనసు చెప్పే రకరకాల పరిపోతులు, మాట మటుకు చాలా అదుపుగా, చాలా పొదుపుగా, చాలా నేర్పుగా వాడాలి. ఇది విన్నారు కాబట్టి మనందరం కూడా ఆ మాటను ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ లౌక్యంగా మన వాక్చిత్తర్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయని తెలియజేస్తూ సెలవు.